అందరికీ నమస్కారం అండి. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. రైతుల ఖాతాలకు అయితే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయి. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. ఎప్పుడు జమ చేస్తారు, ఎవరికి జమ చేస్తారు, ఎంత జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు మొత్తం అంతా తెలుస్తాయి అన్నమాట. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే గతంలో ఉన్న ప్రభుత్వం రైతు బంధు కింద, ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసా కింద పేరు మార్చి రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సమాచారం అయితే ఇచ్చిందనమాట. ఇక్కడ మనకి 7,500 రూపాయలు అనేవి నేరుగా రైతుల ఖాతాలోకి అయితే జమ కానున్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి రేపు ఉదయం కానీ లేదంటే మధ్యాహ్నం కానీ ఈ యొక్క డబ్బులు అనేవి అయితే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుందన్నమాట. రైతుల ఖాతాలకు సంబంధించి అయితే డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేయాలని ప్రతిదీ కూడా తీసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా మొదటిగా 5 ఎకరాల వరకు వేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు పెంచారనమాట. అంటే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ప్రతి రైతుకి మేలు చేకూరేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం వెంటనే చేయించుకోండి. నేరుగా రైతులకు సంబంధించి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయించుకుంటేనే మీకు వెంటనే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి అన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.